పీపుల్, ఈరోజైతే నేను అవ్వతో కలిసి ఘాటీకి అయితే వచ్చేసాను. మీరైతే షార్ట్ వీడియోలో ఆల్రెడీ చూసేసి ఉంటారు. సో నేను అవ్వ ఇక్కడ ఫస్ట్ అయితే పుట్టకి పూజ చేయడానికి వచ్చేసాం. ఈ టెంపుల్కి రావడం ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ అదొక అలవాటు. షష్ఠికి అయితే మేము వస్తూనే ఉంటాం. అవ్వ అయితే పొద్దు నుంచి ఏం పెట్టదు తెలుసా, ఉపవాసం ఉండాలి, అస్సలు నీళ్ళు కూడా తాగనివ్వదు. అక్కడికి వెళ్ళి పుట్టకి పూజ చేసిన తర్వాతే ఏమైనా తినాలి. వామ్మో, నన్నైతే చంపేస్తుంది మా అవ్వ. అండ్ ఫ్యామిలీ మొత్తం వెళ్తాం, నేను డాడీ తమ్ముడు అందరూ వెళ్తాం. సో ఇది ఒకలాగా సెంటిమెంట్ టెంపుల్ నాకు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి. సో అవ్వ అయితే మొక్కుకుందంట, చాలా రోజుల నుంచి అంటూ ఉండే కానీ టైం కుదరలేదు. సో ఇప్పుడు కుదిరిందని వెళ్ళాం, నేను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. అండ్ ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్. ఇది ఇప్పుడు మేము పూజ చేస్తున్న ప్లేస్ వచ్చేసి ముందు ఉండలేదు. ఇది రీసెంట్గానే ఇలా పెట్టారనుకుంటా. అండ్ మేమైతే ఇంకా లోపల ఉండే పుట్టకు పూజ చేస్తాం. అక్కడ చుట్టుపక్కల అయితే మీరు చూడొచ్చు, నాగులు అంటారు కదా, అవి అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ నేను పుట్టింది విదురాశ్వత అని గౌరీబిద్నూరు అవతల ఉంటుంది. సో అక్కడ దీనికన్నా ఎక్కువ ఉంటాయి నాగులకి, అక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ బాగుంది అది కూడా టెంపుల్. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు దాన్ని కూడా వీడియో చేసి పంపుతాను. అండ్ ఇదైతే ఇవాళ ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రసాదం పెడతారు. ఇది చూడండి, నా ఫ్రెండ్ అక్కడ కోతి కూర్చుంటే దాన్ని మాట్లాడించడానికని వెళ్ళిందనమాట. బట్ అదైతే సీరియస్ అయిపోయింది, కొరకడానికి వచ్చినట్లు వచ్చింది. సో భయపడి అక్కడి నుంచి లేచి వచ్చేసింది. దెన్ మేము ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సో లోపలికి వెళ్తే అక్కడ మనకు మెయిన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. అండ్ టెంపుల్ లోపల అయితే కెమెరా అలో లేదు, బట్ అయినా యూజ్ చేసాం. కానీ అక్కడ వాళ్ళు అన్నారు, బోర్డు వేసాం కదమ్మా ఏంటిది అని. సో ఎలాగో కన్విన్స్ చేసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం లోపల. అండ్ ఇది మాకు చాలా నియర్ బై ఉంటుంది, బెంగళూరు నుంచి ఇది చాలా నియర్ బైయే ఉంటుంది. అండ్ మంగళవారం అండ్ హాలిడేస్ ఉన్నప్పుడైతే ఈ టెంపుల్కి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఎంత లైన్ ఉంటుందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా అయిపోయి ఉంటుంది. సో అంత ఎక్కువ మంది వస్తారు ఇక్కడైతే. మంగళవారం అయితే ఇక్కడ సెంటిమెంట్ దేవుడికి. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే లక్కీగా మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు లేరు, కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఆంజనేయతో ఒకలాగా పెరిగిపోయింది లైన్. సో అంత ఎక్కువ మంది వచ్చేసారు. ఇక్కడ దేవుడు దర్శనం చేసుకోవడానికి కూడా అండ్ ప్రసాదానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అండ్ లోపల ఏంటంటే మనం ఇంతంతా కష్టపడి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళు కనీసం 2 minutes కూడా దేవుడిని చూడనివ్వరు. సో త్వరగా వెళ్ళండి అని పంపించేస్తూ ఉంటారు. ఇదైతే బయట, ఈ రూమ్ అయితే క్లోజ్ చేసి ఉంటారు, కానీ ఇవాళ ఏదో విశేషంగా పూజ చేస్తున్నారు. సో అది ఎంట్రన్స్ అన్నమాట, అక్కడ గేట్ ఉంది కదా, సో అక్కడే ఎంట్రన్స్. అండ్ ఇది మొత్తం దేవస్థానం ప్రాంగణం అంతా. సో అంతా బాగుంటుంది, చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. నా ఫేవరెట్ టెంపుల్ ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్. సో మేము వచ్చినప్పుడు అయితే అస్సలు జనాలు లేరు. అండ్ ఇది ప్రసాదం, నేను చెప్పాను కదా లోపల కెమెరాలో లేదని, సో అక్కడ తక్కువే, లోపలికి అయితే అస్సలు తీసుకోలేదు. సో లోపల ఈ ప్రసాదం పెట్టేసి ఇక్కడ బయటకు వచ్చి కూడా మనం కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తినేయచ్చు. నేనైతే అందరితో అలానే తిన్నాను. సో ఇదైతే చేతులు కడుక్కోవడానికి వచ్చేసాక ఇక్కడ ఇది ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అండ్ స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళకు కూడా షాపింగ్ అని కొన్ని ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి ఘాటీ సైడ్లో. సో ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మేమైతే ఘాటీ దగ్గరలో ఉన్న డ్యామ్కి అయితే వెళ్తున్నాం, నేను అవ్వతో. నేను తెలియకుండా మ్యాచింగ్ వేసేసుకున్నాం ఇవాళ. సో ఇక్కడ నుంచి 1 kilometer వాక్ చేస్తే మనకు ఘాటీ డ్యామ్ వచ్చేసి దొరుకుతుంది. సో ఘాటీ వచ్చిన వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ డ్యామ్కి అయితే వస్తారు, ఎందుకంటే వ్యూ బాగుంటుంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అంతా మంచి ప్లేస్ అది. అండ్ ప్రైవసీ కూడా ఉంటుంది. మోస్ట్లీ అయితే అంత ఎక్కువగా అయితే ఎవరు ఉండరు, బట్ కొన్ని టైమ్స్ అయితే చెప్పలేం. సో హాలిడేస్ అప్పుడు నేను చెప్పాను కదా, సో ఎక్కువ మంది వచ్చినప్పుడు అయితే సో జనాలు అయితే నిండుగానే ఉంటారు. సో నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు కొందరు అంకల్స్ అండ్ వాళ్ళు, కానీ ఒక్క చేప కూడా పడినట్లేదు. ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు.
సో, నాకైతే అస్సలు చచ్చేంత భయం. ఎందుకంటే, మా అంకల్ ఒకరికి ఘాటీలోనే పూజ సామాను తీసుకొని గుడి లోపలికి వెళ్తుంటే కోతి ఒకటి కొరికేసింది. సో, అది చూసినప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా భయం కోతులంటే. కాబట్టి నేను వాటి తంటాలకు అస్సలు వెళ్ళను. సో, ఇది మనం పైన కాకుండా కింద నుంచి దిగుతున్నాం. పైనుంచి కూడా వెళ్ళొచ్చు. సో, వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు కాబట్టి మనం కింద నుంచి వెళ్తున్నాం. కింద నుంచి కూడా డ్యామ్ వ్యూ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ నేచర్ అయితే అస్సలు సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ ఫోటోస్ తీసుకోవడానికి కూడా ఇది మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే యూత్ అందరూ ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ డెఫినైట్‌లీ వస్తారు. ఫోటోస్ తీసుకోవడానికనే స్పెషల్ రీజన్ పెట్టుకొని మరీ వస్తారు. నేను చూసిన ఘాటీని మీకు కూడా పరిచయం చేశానని అనుకుంటాను. సో, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా షార్ట్ వీడియోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఘాటీ గురించయితే. అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.